బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రధాన డ్యాం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నల్గొండ జిల్లాలోని సాగర్ ప్రధాన డ్యాం ను ఆనుకుని ఉన్న ఎర్త్ డ్యాం దిగువ భాగంలో ఎండుగడ్డికి మంటలు అంటుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉండడంతో డ్యాం పరిసరాల్లోని గడ్డి ఎండిపోయింది. దీని కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, డ్యాం సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. దాదాపు 1/2 కిలోమీటరు మేర మంటలు వ్యాపించి గడ్డి కాలిపోయింది. మంటలు వ్యాపించిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ప్రధాన విద్యుత్ కేంద్రం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలు అక్కడికి వ్యాపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోడ్ ఎంబడి కూడా దాగా పడుతుంది, ఆడ దాగా పడుతుంది. దుర్గోత్సలో ఏం కాదు, దగ్గర ఉంది. ఇది సన్నగా ఉంది, అది లాగా ఉందిగా. మాకు ఎట్లా ఇబ్బంది అవుతుంది. మంట పెద్ద మంట వస్తుంది. అదే ఇది ఈ రోడ్ ఎంబడి కూడా దాగా పడుతుంది, ఆడ దాగా పడుతుంది. వయసు మీద పడుతుంది. దుర్గోత్సలో ఏం కాదు, దగ్గర ఉంది. ఇది సన్నగా ఉంది, అది లాగా ఉందిగా. మాకు ఎట్లా ఇబ్బంది అవుతుంది. అదే ఇది రేషన్ కార్డుల అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రేషన్ కార్డు పాపులారిటీ కార్డుగా మారిందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అర్హులకు రేషన్ కార్డులు అందడం లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పే రాష్ట్రాలు కూడా బీపీఎల్ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. పేదలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకే రాష్ట్రాలు రేషన్ కార్డుల లెక్కలు చెబుతున్నాయని, వాస్తవానికి మాత్రం పేదలకు రేషన్ ఫలాలు అందడం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హులే ఎక్కువగా బీపీఎల్ ప్రయోజనాలు పొందుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల రేషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉచితాలపై ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు, సబ్సిడీలపై సభలో పకడ్బందీ చర్చ జరగాలని ధన్ఖడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెట్టుబడులు అన్నింటినీ విస్తృత శ్రేయస్సుకు దోహదపడేలా ఒక జాతీయ విధానాన్ని రూపొందించవలసిన తక్షణ అవసరం ఉందని ఆయన సూచించారు. అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలని సూచనలు చేశారు. అయితే ఉచిత పథకాలపై పార్లమెంటులో చర్చ జరగాలని తెలిపారు. ఉచితాలతో కొన్ని రాష్ట్రాలకు మేలు జరిగితే మరికొన్ని రాష్ట్రాలు నష్టపోతున్నాయని ధన్ఖడ్ అన్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతోంది గులాబీ పార్టీ. వరంగల్లో బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేయడంతో పాటు గ్రామ గ్రామాన సంబరాలు జరిపేందుకు ప్రణాళిక రచిస్తోంది. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు కేటీఆర్ సిద్ధమవుతూ ఉండగా ప్రజలను, ఉద్యమకారులను, కార్యకర్తలను సమాయత్తం చేయాలని గులాబీ బాస్ స్కెచ్ వేశారు.
భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలను, ఉద్యమకారులను సమాయత్తం చేయాలని భావిస్తోంది. ఏప్రిల్ 27 నుంచి సంవత్సర కాలం పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు కేటీఆర్. ఉత్తర తెలంగాణలో పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉద్యమాల గడ్డ ఉమ్మడి నల్లగొండ, సూర్యాపేట జిల్లా నుంచి ఈ నెల 20న కేటీఆర్ పర్యటన మొదలు కానుంది. ఈ నెల 20న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అధ్యక్షతన సూర్యాపేట జిల్లా ముఖ్య నేతలతో జరిగే సమావేశంలో కేటీఆర్ హాజరవుతారు. అలాగే ఈ నెల 23న కరీంనగర్ జిల్లా నేతలతో భేటీ కానున్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే పార్టీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంతో పాటు 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ పార్టీ పెనవేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా మరోసారి గుర్తు చేసుకోనున్నారు. పార్టీకి ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్ ఉండబోతోందన్న విషయాన్ని కేటీఆర్ తెలియచేయనున్నారు. ఏడాదిన్నరలోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని, తెలంగాణ ప్రజల భరోసా ఇప్పుడు బీఆర్ఎస్ పైనే ఉందని, రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా పనిచేయాలని గులాబీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నిండనుందని బీఆర్ఎస్ భావిస్తోంది. సంవత్సర కాలం పాటు గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పక్కా ప్లాన్ వేస్తోంది. ఈ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలను, నాయకులను, కార్యకర్తలను సమాయత్తం చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్త పర్యటన మొదలు పెట్టనున్న కేటీఆర్ ఏప్రిల్ 25 వరకు 119 నియోజకవర్గాలను చుట్టి రాబోతున్నారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బహిరంగ సభ ప్రతిపక్ష పార్టీ హోదాలో బీఆర్ఎస్ తొలి సభ కావడంతో గులాబీ దళపతి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా అనేక కార్యక్రమాలు, సంబరాలు నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేషన్ల ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించని ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలకు ఇంకా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదని కూడా అన్నారు. రైతు కూలీలకు, నిరుద్యోగులకు, మహిళలకు ₹1 కూడా ఇంకా ఇవ్వలేదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లినా కేంద్ర ప్రభుత్వం పథకాలే కనిపిస్తాయి తప్ప రాష్ట్ర పథకాలు ఎక్కడా కనిపించడం లేదని అంటున్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్లకు పైచులకు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ను బీజేపీ పార్టీ ఏ విధంగా చూస్తా ఉంది? ఇది పూర్తిగా భట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరుత్సాహపరిచిన బడ్జెట్ ఇది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ నాయకులకు అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ 15 నెలల్లో ₹1 కూడా ఏ కార్పొరేషన్ కేటాయించని ఈ బడ్జెట్ ఇది. బీసీల విషయానికి వస్తే గత సంవత్సరం 9,200 కోట్లు కేటాయించారు. ఖర్చు పెట్టింది కేవలం 500 కోట్లు. కానీ మీరు ఎలక్షన్లో ఏం చెప్పారు? ప్రతి సంవత్సరము 20,000 కోట్లు బీసీ సంక్షేమ నిధికి అని చెప్పారు. మరి ఈ సంవత్సరం 11,400 కోట్లు కేటాయిస్తే బీసీ వర్గ ప్రజలందరూ కూడా అయోమయ పరిస్థితుల్లో, మరి గత సంవత్సరం మాదిరే వీరు ఇస్తారా అని బీసీ సోదరులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరేమన్నారు? తెలంగాణ అమరవీరులకు కుటుంబానికి 25,000 ఇస్తాం, కుటుంబానికి ఒక్కొక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి అమరవీరులకు ఒక ఇల్లు ఇస్తామని చెప్పి అది ఊసేలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే రైతు కూలీలకు 12,000 ఇచ్చి పచ్చి అబద్ధం, ₹1 కూడా మీరు కేటాయించారు. ఇక ఇందిరమ్మ ఇండ్లని మీరు చెప్పారు. గత సంవత్సరము 3,500కు
మీరు కేటాయించింది సుమారు 7,740 కోట్లు. మరి మీరు గత సంవత్సరం బడ్జెట్ లో కేటాయించిన 7,740 కోట్లు మరి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే. అది ఎవరి జేబులకు పోయినాయో తెలుస్తలేదు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం తరపున వారి మంత్రులు చెప్తా ఉన్నారు, గ్యారంటీల కోసం 56,000 కోట్లకు పైగా కూడా ఈ బడ్జెట్ లో కేటాయించాము, ఇవి ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని చెప్పి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. 100 రోజులలో నువ్వు అమలు పరుస్తున్న 6 గ్యారంటీలు, ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే రైతు భరోసా సంవత్సరం తర్వాత రైతు భరోసా నువ్వు ఇచ్చింది కేవలం ఇప్పటి వరకు 3 ఎకరాలకు మాత్రమే. అంటే మొదటి పంటకు ఎగ్గొట్టిండ్రు, రెండో పంటకు ఎగ్గొట్టి, సంవత్సరంలో 2 పంటలకు ఎగ్గొట్టి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మొదటిసారి ఇస్తా ఉన్నారు మీరు, అది కూడా 3 ఎకరాలు ఉన్న వాళ్ళకే. అదే విధంగా రైతు రుణమాఫీ మొత్తం తెలంగాణ రైతులందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు రుణమాఫీ అయిందని చెప్తా ఉన్నారు, 50% కూడా రుణమాఫీ కాలే. అదే విధంగా రైతు కూలీలకు 1 రూపాయి ఇయ్యలే. రైతు భరోసా వడ్లకు, సన్నర వడ్లకు 500 రూపాయల భరోసా 30% కన్నా ఎక్కువ ఇయ్యలేదు. అదే విధంగా యువతకు మీరు నిరుద్యోగ భృతి అని చెప్పి 1 రూపాయి ఇయ్యలే. అదే విధంగా నిరుద్యోగులకు తప్ప అంటే సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి చెప్పి మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో ఇప్పటికీ మీరు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా ముఖ్యంగా ఈ బడ్జెట్ ఒకటే మాటలు చెప్పాలంటే, దాంతో పాటు విద్యార్థులకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెడతా ఉన్నాం, 40% మెస్ ఛార్జీలు పెంచినాము, కాస్మెటిక్స్ ఛార్జీలు అయిపోయిన గొప్పలు చెప్తా ఉన్నారు. ప్రతి నెల కూడా ఏదో ఒక చోట విద్యార్థులు కలుషిత ఆహారంతో 100 మంది అస్వస్థలు అవుతా ఉంటే ఈ ప్రభుత్వము గొప్పలు చెప్పుకునే ప్రభుత్వము. గత సంవత్సరం 40,000 కోట్ల లోటు, ఈసారి ప్రభుత్వానికి ఆమ్దాన్ కూడా తగ్గింది. మరి 55,000 కోట్ల లోటుతోటి మీరు ఏ విధంగా ఆ లోటును భర్తీ చేస్తారో చెప్పిన ఇక్కడ అంశాలు లేవు. ఇది బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్తా ఉన్నారు. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో అంకెల గ్యారంటీగానే మేము చూస్తాము, కానీ ఎక్కడ కూడా ఇచ్చిన హామీలకు గ్యారంటీలకు నిధులు అనేవి ప్రాపర్గా కేటాయించలేదని చెప్పి కూడా ధన్పాల్ సూర్యనారాయణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజ్ న్యూస్, అసెంబ్లీ. మంచిర్యాలలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన ఆశా వర్కర్లతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సమస్యలు పరిష్కరించడంతో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కూడా సిఐటి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టి, ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది సిఐటి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కూడా ఆశా వర్కర్లు నిజంగా కూడా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది మీ ప్రధాన సమస్య ఏంది, ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు? మాకు ఫిక్స్డ్ 18,000 ఇవ్వాలని మేము సార్ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశంలో కూడా మా ఆశా వర్కర్లది రికార్డు పెడతలేరు. ఈ బడ్జెట్ వచ్చినప్పుడల్లా మాకు ఏదో ఒకటి చెప్పమని మేము అడుగుతుంటే మాకు ఏం సమాధానం చెప్పట్లేదు. మా ఉద్యోగులుగా గుర్తించాలని, మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలని వచ్చింది. మీరు చెప్పండి, ఏంది మీ ప్రధానంగా మీ సమస్యలు ఏంది? ప్రభుత్వం గతంలోనే ఎన్నికలకు ముందు మీకు అనేక హామీలు ఇచ్చింది, ఆ హామీలు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయినాయా? అసలు ఏంది పరిస్థితులు కాని ఉంటే ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సమావేశాలలో కూడా మీకు సంబంధించినటువంటి ఏదైతే ఫిక్స్డ్ వేతనాన్ని ఫిక్స్ చేయాలని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వము ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు 18,000 ఫిక్స్డ్ జీతం ఇవ్వాలని, తర్వాత మాకు సూట్ అండ్ డబ్బాలు తీసుకుపోమంటారు, వీటిని తీసుకుపోకుండా చూడాలని, ఏఎన్సీ టార్గెట్ తీసేయాలని, ఈ బడ్జెట్ సమావేశంలో మాది ఫైల్ పెట్టి మాది ఫిక్స్డ్ జీతం మాకు ఇవ్వాలని, ఇవ్వకపోతే ఇచ్చేంత వరకు పోరాడతామని, ఇవ్వని ఎడల చెలో అసెంబ్లీ ముట్టడి చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. మీరు చెప్పండి, నిజంగా కూడా ఏంది అసలు మీ పరిస్థితి? ఇప్పటికే అధికారులు ఏదైతే అధికారుల వేధింపులు అంటే పైన కూడా మీకు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి, అనేక పని ఒత్తిడి భారం అవుతా ఉంది, అనేక ఇబ్బందులు పడుతున్నాను అంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏం కోరుకుంటున్నారు అధికారులను కావచ్చు లేకపోతే ఇటు ప్రభుత్వాన్ని? గత ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆశలుగానే మిగిలిపోతున్నాయి. మా ఆశలే ఉన్నాయి. ఏఎన్సీ టార్గెట్లని మమ్మల్ని బాధ పెడుతున్నారు. తర్వాత ప్రతి పనిలో లిటరసీ సర్వే అంటారు, 6 గంటల నుండి పని చేయాలి, మేము రాత్రి డెలివరీ కేసులు అంటే తీసుకుపోవాలి, మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని, మేము 18,000 కావాలని. రైట్గా దీనికి సంబంధించి మన జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఏంది ప్రధానంగా మీరు చాలా గత ప్రభుత్వం హాయిలో కూడా ఆందోళన చేశారు, కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది, అప్పుడు కూడా మీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇచ్చింది, నిజంగా దాన్ని ఎట్లా చూస్తారో, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ రోజు రాష్ట్ర పిలుపు భాగంగా 33 జిల్లాలలో కూడా కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ఎందుకనంటే మరి ఈ ప్రభుత్వం చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉన్నది. ఎన్నికల ముందు మాకు హామీలు ఇవ్వడం జరిగింది. గత 15 రోజుల సమయకాలంలో కూడా మేము కోటిలో సమ్మె చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ నాయకులు వచ్చి మాకు ఒక అవకాశం ఇవ్వండి, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు 18,000 రూపాయలు నిర్ణయిస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి.
ఆశాల 18,000 రూపాయలు నిర్ణయిస్తూ జీవోను పాస్ చేయాలి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ వెంచి ఆశాల 18,000 రూపాయలు ఫిక్స్ వేతనం నిర్ణయించాలని, అట్లాగే PF సౌకర్యం ఇన్ని సంవత్సరాలు చేసినా కూడా ఆశా వర్కర్లకు లేవు. మరి ఆశా వర్కర్ PF సౌకర్యం నిర్ణయించాలి. అట్లాగే ఎంతో కష్టపడి కాలంలో మరి ఆశా వర్కర్లు రాత్రానికి పాలన కష్టపడుతున్న ఆశా వర్కర్లు చనిపోతే ఈ రోజు ఎలాంటి మరి ఉపాధి లేకుండా ఆమెకు ఇన్సూరెన్స్ లేదు కాబట్టి చనిపోయినటువంటి ఆశా వర్కర్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. మరి ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్ల సమస్య ఏంటిదంటే మానసిక ఒత్తిడికి గురైపోతున్నాం. ఏమిటంటే ఏసీ టార్గెట్లని PNC టార్గెట్లని మానసికంగా వేధిస్తా ఉన్నది ప్రభుత్వం. కానీ ఈ రోజు మరొక ఏసీ లేకపోతే మరి ఆశా వర్కర్లను వేధిస్తున్నటువంటి అధికారులు వెంటనే అధికారుల వేధింపులు తగ్గించాలి, ఆశాలకు PF సౌకర్యం కల్పించాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి తీసుకున్నటువంటి నిర్ణయాలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో మరి ఆశాల బడ్జెట్ పెంచుతూ ఆశాల 18,000 రూపాయలు నిర్ణయించేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆగమని చెప్పేసి జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే మరి ఈ రోజు మరి 19వ తారీఖు కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. అట్లాగే మరి 24వ తారీఖు చెలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ఉంది కనుక మరి ప్రభుత్వం వెంటనే ఆశాల సమస్యలు పరిష్కరిస్తూ మరి 18,000 రూపాయలు నిర్ణయిస్తూ PF సౌకర్యం కల్పిస్తూ ఆశాలకు ఇన్సూరెన్స్ కల్పిస్తూ మాకు ఒక జీవనం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రాబోయే కాలంలో మరి ఆశా వర్గాల అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిక చేస్తాం. రైట్ గా ఇదైతే ఆశా వర్కర్లు ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. అదేవిధంగా కూడా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తమకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం విషయంలో కూడా ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అసెంబ్లీని ముట్టడించడానికి కూడా తాము సిద్ధమవుతామనేది ప్రభుత్వాన్ని అధికారులను అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ గ్రామంలో రుక్మిణి పాండురంగస్వామి దేవాలయం వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు సుదర్శన యాగం, కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు సహకారం అందిస్తే ఈ దేవాలయం పునర్నిర్మాణం చేస్తామని, ఉత్సవాలు మరింత అంగరంగ వైభవంగా చేస్తామని కూడా అన్నారు. మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడ దాకా వచ్చారు. రుక్మిణి పాండురంగస్వామి దేవాలయం గత 40 సంవత్సరాలుగా నిర్మించబడినటువంటి దేవాలయం ఈ సంవత్సరం 40వ సంవత్సరంగా వార్షికోత్సవ సందర్భాల్లో నిన్న ఈరోజు 3 రోజుల పాటుగా చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు చివరి రోజు స్వామివారి సుదర్శన యాగము అని మా నానమ్మ గారు కరణం జనాబాయి గారు సంకల్పించి ఉన్నారు. ఎప్పుడో ఆ సంకల్పాన్ని నెరవేరుద్దామని ఇక్కడ ఈరోజు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో నెరవేర్చినాం కూడా అంగరంగ వైభవంగా శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి ప్రీత్యర్థం స్వామివారి ఇష్టమైనటువంటి సుదర్శన యాగాన్ని, స్వామివారి మూర్తులకి కళ్యాణ మహోత్సవాలు ఇత్యాది పూజా కార్యక్రమాలు, అర్చనలు ప్రతిరోజు 3 రోజుల పాటుగా చేస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తూ ఉంటాం. 50 మంది భక్తులు ఈ వీడియో ద్వారా, ఈ చూసినటువంటి విషయాల ద్వారా ప్రతి సంవత్సరం ఇట్లాగే ఈ దేవాలయంకి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించుకొని ఈ మొట్టమొదటి కారణం ఏంటి? తెలంగాణ బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు విమర్శలు గుప్పించారు. ఈ ఆర్థిక బడ్జెట్ అంతా డొల్లా అని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వివిధ సామాజిక వర్గాల వారికి ఇచ్చిన హామీల ప్రస్తావనే లేదని అన్నారు. బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టుల మాటే లేదని అన్నారు. సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావన లేదన్నారు. శాసనమండలి సాక్షిగా బడ్జెట్ పై నిలదీస్తామంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. 2025-2026 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అసలు ఈ బడ్జెట్ ఎలా ఉంది అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తాత మధు గారు ఉన్నారు. మాట్లాడదాం. సరే సార్, బడ్జెట్ చూశారు, ఎలా అనిపిస్తుంది? మీరు గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. అప్పుడు బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్కి ఎలా? మేము అధికారంలో ఉన్న రోజుల కంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండో బడ్జెట్. గత బడ్జెట్లో ఏం చెప్పిందో అవి ఏవి ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఆ బడ్జెట్లో చెప్పినటువంటి విషయాలు ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదు. రెండవది, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్, 6 గ్యారంటీలకు సంబంధించిన ఊసా అనేది ఎత్తలేదు. బడ్జెట్ అనేది ఒక మోసపూరితంగా ఉంది. వాళ్ళు అంకెల గారడిలాగా ఉన్నది తప్ప ఒక ప్రోగ్రెసివ్గా వ్యవసాయ రంగానికి కన్స్ట్రక్టివ్గా ఏం చేస్తున్నారు, లేదా ఇతర సంక్షేమ పథకాలకు ఏం చేస్తున్నారు, కన్స్ట్రక్టివ్గా ఎప్పుడు అప్రోచ్ అనేది బడ్జెట్లో కనిపించలేదు. అలాగే అనేక బీసీకి సంబంధించిన వాటిలో కూడా గతంలో గొర్రెల స్కీమ్ కానివ్వండి, చేపల స్కీములు కానివ్వండి, లేదా దళితులకు సంబంధించిన దళిత బంధు విషయంలో కానివ్వండి, ఎక్కడా కూడా ప్రస్తావన అనేది బడ్జెట్లో లేదు. మీరేం చెప్తున్నారంటే మేము గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ, లేకపోతే వీటికన్నా కేసీఆర్ గారు పెట్టినటువంటి కేసీఆర్ గారి కిట్టు గురించి ప్రస్తావన లేదు. కంటిన్యూ చేస్తారా లేదా అనే దాని మీద, దానికి ఎలకేషన్ ఏంటనేది లేదు. అట్లాగే రైతులకు ఇచ్చేటువంటి రైతు బీమా ఉంది. ఈరోజు వరకు బీమాకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు. వాటికి సంబంధించిన
ఎలకేషన్స్ అనేటువంటిది శాలరీస్ పోగా చాలా తక్కువగా ఉన్నది. రెండో అంశము ఇతర అనేక సంబంధాలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కూడా క్లారిటీ లేదు. ఏదో కేవలం జయపాల్ రెడ్డి గారి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి గురించి ప్రస్తావించారు తప్ప వేరే ప్రాజెక్టులు ఏం చేయబోతున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం ప్రాజెక్టు ఆల్రెడీ ఒక కమిషన్ వేశారు, డ్యామేజ్ అయింది, దాన్ని రిపేర్ చేయాలని కమిషన్ వాళ్ళు ఈరోజు వాళ్ళు రికమెండేషన్ చేశారు. దాన్ని రిపేర్ చేసి తెలంగాణ బిడ్డలకు నీళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ప్రస్తావన లేదు. అట్లాగే మా సీతారామ ప్రాజెక్టు ఉంది, సీతారామ ప్రాజెక్టుకి గత ప్రభుత్వం ఇచ్చిన 13,000 కోట్ల రూపాయలకు అదనంగా 6,700 కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళు ఎస్టిమేషన్స్ వేశారు. ఆ 6,700 కోట్ల ఊసే ఎత్తలేదు వీరింతవరకు. అట్లాగే గుళ్ళ గురించి మాట్లాడారు, ఏ గుళ్ళలు భద్రాచలం గుడికి మేము రాగానే దాన్ని ఏదో చేస్తామని చెప్పారు, కనీసం దాని గురించి మాట్లాడాలి. ఏ గుడి గురించి మాట్లాడారు, ఒక యాదగిరి గుట్ట గురించి మాత్రం మాట్లాడారు. అది ఎందుకు అంటే కేసీఆర్ గారు కట్టించారు, పూర్తయింది కాబట్టి దానికి వైటీడీ అని పేరు పెట్టారు. అందుకోసం బడ్జెట్ అనేటువంటిది ఓవరాల్గా తెలంగాణ బిడ్డల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా లేదు. గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఏం తేడా లేదు. బడ్జెట్ చూశారు కదా, మీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇక నుంచి ఎలా ఉండబోతుంది, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరును ఏ విధంగా ముందు ఈ రోజేగా బడ్జెట్ ప్రవేశపెట్టింది, రేపు 21వ తారీఖున బడ్జెట్ మీద చర్చ ఉంది. మా అభిప్రాయం ఖచ్చితంగా చెప్తాం. శాసనసభ శాసన మండలి వేదికగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఎంటబడతాం. ప్రజాక్షేత్రంలో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని అమలు పరిచే విధంగా ప్రజలందరితో కలిపి ప్రజా ఉద్యమాన్ని మాతో పాటు కలిసి వచ్చే శక్తులందరినీ కలుపుకొని డెఫినెట్గా ఈ ప్రభుత్వం మీద ప్రజల కోసం ఒత్తిడి తెస్తాం 100%. థ్యాంక్ యూ తాతమద గారు. ఎస్, చూస్తున్నాం కదా, వాస్తవికతకు దగ్గరగా ఈ బడ్జెట్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది, హామీల గురించి ప్రస్తావన ఈ బడ్జెట్లో తీసుకురాలేదు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇటు అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తామని చెప్తున్నారు ఎమ్మెల్సీ తాతమధు. వీడియో జర్నలిస్ట్ ప్రణేతస్, సైదులు రాజునస్, అసెంబ్లీ నుంచి.